జై వీరబ్రహ్మ జై గోవిందవాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచారవశాత్తు కలుగుతున్న గ్రహ గతులను అనుసరించి వాటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణి నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబ జై. అనుకూలవంతమైన ఫలితాలని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో పాటుగా కొన్ని మిశ్రమమైనటువంటి ఒడిదుడుకులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4-5 గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు జన్మరాశి మీద ఉండబోతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, ఎముకలు, కంటి చూపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరోవైపు ఏలినాటి శని ఎలాగూ నడుస్తూ ఉంది కాబట్టి పనులు కొంత జాప్యం అవుతున్నాయి. కొన్ని గ్రహగతులు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చి ఇవ్వబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనం అనుకున్నటువంటి సంపాదన లేదని ఆలోచించే మీకు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం